వీకెండ్ వచ్చిందంటే చాలు బడాబాబుల పిల్లలు రెచ్చిపోతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల మంది కుర్రాళ్ళు బైకులపై హల్చల్ చేస్తూ అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. పెద్ద మొత్తంలో బెట్టింగులు పెట్టి నెక్లెస్ రోడ్డును రేస్ కోర్సుగా మార్చేశారు. శనివారం అర్ధరాత్రి మొదలైన వీళ్ల రేసింగ్ ఈ తెల్లవారుజాము వరకు ధూమ్ సిరీస్ యాక్షన్ సీన్స్ లా తలపించేలా బైక్ రేసులు కొనసాగాయి. గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న బైక్ రేసింగ్లు మళ్లీ ఊపందుకున్నాయి. పోలీసుల నిఘా తగ్గిపోవడంతో కుర్రకారు మరింత రెచ్చిపోతోంది. 6 కిలోమీటర్ల నెక్లెస్ రోడ్డును వేదికగా చేసుకుని బైక్ రేసింగ్లు షురూ చేశారు. వందల మంది యువకులు ఈ బైక్ రేసింగ్ లో పాల్గొంటున్నారు. లక్షల రూపాయల బెట్టింగ్లు పెట్టి ఈ రేసులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజాము వరకు ఈ రేసింగ్లు కొనసాగాయి. మార్నింగ్ వాకర్స్ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నెక్లెస్ రోడ్డును మొత్తం చుట్టుముట్టారు. కుర్రాళ్లు ఎటు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో మొత్తం 300 బైక్లు సీజ్ చేశారు. పోలీసుల నిఘాతో గత కొంతకాలంగా బైక్ రేసులు తగ్గిపోయాయి. ఇన్నాళ్లు ఔటర్ రింగ్ రోడ్డు వేదికగా జరిగే ఈ రేసింగ్లు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో కొన్నాళ్లుగా రేసింగ్లపై యువకులు దృష్టి పెట్టలేదు. అయితే ఔటర్ రింగ్ రోడ్డుపై పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో నెక్లెస్ రోడ్డుపై వారం రోజులుగా ఈ రేసులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తాజా తనిఖీల్లో మొత్తం 300 మంది యువకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వీరంతా సిటీలోని బడాబాబుల పిల్లలే. వీరి తల్లిదండ్రులను పిలిపించి మరోసారి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. మరోసారి ఇలాంటివి జరగకుండా గట్టి నిఘా పెట్టామంటున్నారు పోలీసులు. చెప్పేది ఏంటంటే వాళ్ళు మైనర్స్ ఎక్కువ వెహికల్స్ నడిపిస్తూ ఉన్నారు, డ్రైవ్ చేస్తూ ఉన్నారు. యాక్సిడెంట్స్ కూడా వాళ్ళే కారణం అవుతున్నారు. దాని గురించి నేను ఒక డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ తీసుకుంటాను. లైసెన్స్ ఏజ్ వచ్చిందా లేదా, డ్రైవ్ చేస్తే వయసు వచ్చిందా లేదా అని వెరిఫై చేసుకోవాలి. తర్వాత వాళ్ళు కూడా ఇంట్లో పెట్టిన తర్వాత కొందరు వాళ్ళ పేరెంట్స్ నాలెడ్జ్ లేకుండా కూడా పిల్లలు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో బయట తీసుకొచ్చి ఈ ప్రమాదాలకు కూడా గురవుతూ ఉన్నారు. అందు గురించి పేరెంట్స్కి చెప్పదలుచుకుని ఏంటంటే వాళ్ళని ముందుగా ఏదైనా వెహికల్ వాళ్ళకు ఉన్నప్పుడు ఇవ్వాలనుకుంటే వాళ్ళకు ఏజ్ వచ్చేదాకా వాళ్ళకు అవగాహన కలిగించాలి. వాళ్ళు ఇష్టమైనట్టు బయట తీసుకొస్తా ఉంటే ఆలోచించవచ్చు. ఫస్ట్ వాళ్ళే కంట్రోల్ చేస్తారు. అది మాకు పోలీసుకు ఈజీగా ఉంటుంది. లేకపోతే పోలీసు రోడ్డు మీద పట్టుకునేటప్పుడు కూడా వాళ్ళు తొందరపడి వాళ్ళు అటు ఇటు జంప్ అవడం ట్రై చేస్తారు. తర్వాత అటువంటి ఇప్పుడు ఇక్కడ చూసిన మెజారిటీ పీపుల్ దాదాపు బిలో 20 years వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళే డ్రైవ్ చేసుకుంటారు. వాళ్ళకు లైసెన్స్ లేదు. వాళ్ళకి బయట వెహికల్ నడిపేటప్పుడు కూడా లైసెన్స్ లేదు. అథారిటీ లేకుండా కూడా రోడ్డు మీద నడుపుతూ ఉన్నారు. ఈరోజు ఇప్పటివరకు దాదాపు ఒక 250 వెహికల్స్ దాకా డిటైన్ చేస్తారు. ఈ 4 daysలో వాళ్ళకు పెనాల్టీ కూడా వస్తుంది. दादापू 60,000 रुपीज़ फाइन జరిగింది. और जो भी है बच्चा के लिए अपना जो भी करना है करो साहब. कल क्या है बोलते सर अल्लाह की जिंदगी बचा लो. बच्चा घर में बोला करके बोला तो माँ बाप बहुत बुरे हैं. फिर भी रिक्वेस्ट करो साहब लोगों से कि एक चांस दीजिए बच्चों को, कि एक चांस दीजिए बच्चों को. फिर नेक्स्ट करे तो आप कुछ भी कर सकते सर. एक चांस दीजिए. నెక్లెస్ రోడ్ లో బైక్ రేసింగ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్ వైట్ల, మొత్తం ఎంతమందిని అదుపులోనికి తీసుకున్నారు? కౌన్సిలింగ్ ఇచ్చారా? పేరెంట్స్ ఏమంటున్నారు? వరప్రసాద్, ఏదైతే నెక్లెస్ రోడ్ లో ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కూడా బైక్ రేసింగ్ కావచ్చు, లేకుంటే అనాథరితగా వాహనాలు నడుపుతున్న ఆ వ్యక్తులపైన దృష్టి పెట్టి ఉదయం నుంచి కూడా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. డ్రైవ్ లో మొత్తానికి ఇప్పటివరకు 300 పైగా వాహనాలను ఏదైతే 2 వీలర్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రేసింగ్ బైక్ ని దాదాపు 100 పైగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ రేసింగ్ బైకులు నడుపుతున్న యువకులు మొత్తం కూడా వీళ్ళంతలో చాలా మంది కూడా మైనర్లే ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అటు పోలీసులు తల్లిదండ్రులను పిలిచి ప్రస్తుతానికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఏదైతే 200 వాహనాలు సీజ్ చేస్తారో వాహనాలకు సంబంధించి కూడా ఇందులో ఎక్కువ మంది కూడా మైనర్లే. అంటే దాదాపు 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపున్న యువకులే పెద్ద మొత్తంలో బైకుల్ని అత్యంత స్పీడ్ తో నడుపుతూ ప్రమాదాలకు బారిన పడుతున్నారు. గత కొంతకాలం నుంచి ఈ నెక్లెస్ రోడ్ లో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు
ప్రత్యేకంగా దృష్టి పెట్టించి పూర్తిగా ఈ వాహనాలను చెకింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఉదయం నుంచి చేస్తున్న ఈ దాడిలో మొత్తం 300 వాహనాలను అధికారులు సీజ్ చేసి తల్లిదండ్రులందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు. అయితే ఈ ఉదయం సమయంలో కావచ్చు, రాత్రి 12 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఈ నెక్లెస్ రోడ్ లో పెద్ద మొత్తంలో బైక్ రేసులు నిర్వహిస్తున్నట్లుగా అధికారుల దృష్టికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి ఇక్కడ ప్రమాదాలు జరగడం కాకుండా ఇక్కడ బైక్ రేస్ నిర్వహిస్తున్న రోడ్డు ప్రమాదాలు చేయడం కావచ్చు, ఇతరులను ఇబ్బంది పెడుతున్న సంఘటనలు కోకల్లో ఉన్న నేపథ్యంలో అధికారులు దీనిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించి ఉదయం నుంచి కూడా డ్రైవ్ చేస్తున్నారు. అయితే ఇందులో బైకులు పెద్ద మొత్తంలో రేసింగ్ నిర్వహిస్తూ డబ్బులు పెడుతూ అయితే బెట్టింగ్ కాస్తూ బైక్ రేసింగ్ నిర్వహిస్తున్నారు. అయితే వీళ్ళందరినీ ఉదయం నుంచి కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు గతంలో బంజారా జూబ్లీ ప్రాంతంలో బైక్ రేస్ నిర్వహిస్తూ ఉండేవారు. అయితే అక్కడ పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో 6 కిలోమీటర్ల టెంచింగ్ మొత్తం కూడా నెక్లెస్ రోడ్ మొత్తం కూడా 6 కిలోమీటర్లు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా ఒక రోడ్డు ఉంటది కాబట్టి ఇక్కడ బైక్ రేసింగ్ ఈజీగా నిర్వహించిన నేపథ్యంతో ఉదయం 6 గంటల వరకు కూడా ఇక్కడ బైక్ రేసింగ్ నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ఇవాళ చేసిన మొత్తం ఈ డ్రైవర్లు మొత్తంగా 100 పైగా రేసింగ్ బైకులు పట్టుకోగా మిగతా 200. రైట్, థ్యాంక్ యూ రమేష్. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.